మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. సాయితేజ, నీ స్పెట్స్ ఎక్కడ కొన్నావు? లెన్స్ కార్ట్లో. పూజ, నీ స్పెట్స్ ఎక్కడ కొన్నావు? లెన్స్ కార్డ్లో అన్నయ్య. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. ఝాన్సీ, నీ స్పెట్స్ ఎక్కడ కొన్నావు? లెన్స్ కార్ట్లో. నీకు ఎలా అనిపించాయి? కంఫర్ట్ ఉంది. రైట్ సార్, మీ పవర్ గ్లాసెసా లేదా రీడింగ్ గ్లాసెసా? రీడింగ్ గ్లాసెస్. ఎక్కడ కొన్నారు సార్? లెన్స్ కార్ట్లో కొన్నాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? గుడ్. అరుణా, ఆ స్పెట్స్ ఎక్కడ కొన్నావు? లెన్స్ కార్ట్. సో గైస్, మన మనీ పర్స్ టీం వాళ్ళ స్పెట్స్ ఎక్కడ కొన్నారు విన్నారు కదా. మరి మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ స్పెట్స్ ఎక్కడ కొన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెన్స్ కార్టా, టాటా ఏ ప్లస్ ఆర్ వేరే ఇంకెక్కడైనా అయినట్టయితే వాళ్ళ నేమ్ కింద కామెంట్ చేయండి. బిజినెస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఇమ్మెన్స్ గ్రోత్ అయితే ఉన్నది. మన మెజారిటీ ఆఫ్ ద డే మనం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం? మన మొబైల్ ఫోన్ స్క్రీన్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్ స్క్రీన్ అవ్వచ్చు. స్క్రీన్ టైం పెరిగిపోతుంది కదా. స్క్రీన్ టైం పెరిగే కొద్దీ మన ఐస్ ఎఫెక్ట్ అవుతాయి. ఐస్ ఎఫెక్ట్ అయినట్టయితే ఆటోమేటిక్గా స్పెట్స్ ఒక రిక్వైర్మెంట్ పెరుగుతుంది. దీనివల్ల ఇండస్ట్రీకి అయితే చాలా మంచి గ్రోత్ అయితే ఉన్నది. ఇది ఒక్క సైడ్ ఆఫ్ ద గ్రోత్ అయినట్టయితే, సెకండ్ థింగ్, మీరు ఒక 10 years బ్యాక్కి వెళ్ళి చూసినట్టయితే మీరు ఆప్థల్మాలజిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాత మీకు స్పెట్స్ రిక్వైర్మెంట్ ఉన్నదంటే ఆ పక్కనే ఉన్న స్టోర్లో కానీ మీకు తెలిసిన స్టోర్లో కానీ స్పెట్స్ పర్చేస్ చేసేవారు కదా. వెరీ ఇప్పుడు చూసినట్టయితే ప్రిడామినెంట్లీ మీరు ఆల్రెడీ కామెంట్ సెక్షన్ చూసే ఉంటారు. లెన్స్ కార్ట్ అవ్వచ్చు, టాటా ఏ ప్లస్ అవ్వచ్చు, ఇలాంటి ఆర్గనైజ్ ప్లేయర్స్ ఒక పేర్లు ఎక్కువగా వినబడుతుంటాయి. ఈ ఆర్గనైజ్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారంటే అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ ఒక మార్కెట్ షేర్ అయితే గ్రాప్ చేసేస్తున్నారు. సో దానివల్ల కూడా ఈ బిజినెస్కి అయితే చాలా మంచి గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. యాజ్ ఏ కన్జ్యూమర్ మనం లెన్స్ కార్ట్లో మన స్పెట్స్ని పర్చేస్ చేసినట్టయితే మనం అక్కడ ఏదో ఒక వాల్యూ చూస్తుంటాం, అందు గురించేనే పర్చేస్ చేస్తుంటాం. వెరస్ యాజ్ ఏ ఇన్వెస్టర్, ఇప్పుడు ఐపీఓ పరంగా మనం మాట్లాడుకున్నాం కదా, నిజంగా యాజ్ ఏ ఇన్వెస్టర్ మనకి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి అంత వర్త్ వాల్యూ ఉన్నదా? అండ్ ఈ బిజినెస్ పరంగా బ్రాండ్ పరంగా ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి మీరు ఇన్ఫాక్ట్ ఈ వీడియో అయినా చూస్తున్నారు కదా. సో మీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఐపీఓ టైంలో మాత్రమే కాదు, ఈవెన్ దాని తర్వాత ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఎప్పుడు రైట్ టైం అంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది కూడా మీకు ఈ వీడియో చూసారు క్లారిటీ వచ్చేస్తుంది. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. కంప్లీట్లీ మీకు బిజినెస్ రిలేటెడ్గా అండ్ అలాగే ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అది కూడా మీకు అర్థమైపోతుంది వీడియో చూసినట్టయితే. అండ్ వీడియో చూసినప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ లెన్స్ కార్ట్ ఐపీఓ నౌ. యాజ్ యూజువల్ లెట్స్ స్టార్ట్ విత్ ద కంపెనీస్ హిస్టరీ. మనకి ఇప్పుడు లెన్స్ కార్ట్గా ఈ కంపెనీ తెలుసు కదా, కానీ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కంపెనీ యొక్క పేరు వాల్యూ టెక్నాలజీస్ అన్నమాట. ఈ 2008లో స్టార్ట్ చేశారు. అండ్ 2010లో లెన్స్ కార్ట్గా ఈ కంపెనీ పేరు మారింది. అండ్ వీళ్ళ ఫస్ట్ స్టోర్ ఢిల్లీలోని 2013లో ఓపెన్ చేశారు. అండ్ 13 నుంచి కంప్లీట్లీ ఇండియా మొత్తం వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ని గ్రో అవుతున్నారు కదా. వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్లో మాత్రమే కాదు, ఈవెన్ ఇంటర్నేషనల్లీ కూడా వీళ్ళ బిజినెస్ని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. 2019లో వీళ్ళ ఫస్ట్ స్టోర్ సింగపూర్లో ఓపెన్ చేశారు. ఆన్లైన్లో సెల్ చేయడం మాత్రమే కాకుండా సింగపూర్లోని స్టోర్ ఆపరేషన్స్ ద్వారా కూడా వీళ్ళ బిజినెస్ని అయితే గ్రో చేసుకుంటూ వెళ్ళారు. కరెంట్లీ అక్కడ 64 స్టోర్స్ని అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ సింగపూర్ మాత్రమే కాకుండా జపాన్, మిడిల్ ఈస్ట్ ఇలా 14 ఇంటర్నేషనల్ కంట్రీస్లో వీళ్ళ బిజినెస్ని అయితే ఆపరేట్ చేస్తున్నారు. అండ్ లెన్స్ కార్ట్ గురించి అందరికీ తెలిసిందే కదా, వీళ్ళు టెక్ డ్రివెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైలింగ్ ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్గా చేసుకుంటారు. నార్మల్లీ వీళ్ళు ప్రిస్క్రిప్షన్ బేస్డ్ గ్లాసెస్ మాత్రమే కాకుండా సన్ గ్లాసెస్, కాంటాక్ట్ లెన్సెస్ని కూడా సెల్ చేస్తారు. ప్రెసెంట్ వీళ్ళు సెల్ చేసే ఐవేర్ ఏవైతే ఉంటాయో 6 బ్రాండ్ నేమ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ బ్రాండ్ నేమ్స్ ద్వారా వీళ్ళు సెల్ చేస్తున్నారు. అండ్ ఈ 6 బ్రాండ్స్ మాత్రమే కాకుండా ఫోనిక్ అని వీళ్ళు ఒక కొత్త బ్రాండ్ లాంచ్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ ఏంటంటే ఎవరైతే టెక్ బేస్డ్ ఐవేర్ని యాంటిసిపేట్ చేస్తుంటారో వాళ్ళ డిమాండ్స్ని క్యాటర్ చేయడం గురించి అని చెప్పి బ్లూటూత్ అండ్ అలాగే మ్యూజిక్ ఇలాంటి వేరియస్ టెక్నాలజీస్ని అందులో ఇన్బిల్డ్ చేసి ఆ ఐవేర్ని అయితే వీళ్ళు సెల్ చేయబోతున్నారు. అండ్ అలాగే వీళ్ళ ఐవేర్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. అన్నీ కాదు, ఓకే, ఏవైతే ఆ టెక్నాలజీ ఉన్న ఐవేర్ ఉంటే దాని ద్వారా అయితే చేయొచ్చు అన్నమాట. సో ఫ్యూచర్లో మీరు గూగుల్ పే, ఫోన్పే యూజ్ చేసి పేమెంట్స్ చేయాలని కూడా మీ స్పెట్స్ ద్వారా అయితే పే చేయొచ్చు అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా అఫోర్డబుల్ రేట్స్లో, అంటే మనకి వేరియస్ అదర్ బ్రాండ్స్ కూడా ఆల్రెడీ ఈ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. వేరేస్ అవి చాలా ఎక్స్పెన్సివ్ ప్రైజెస్లో మనకు దొరుకుతాయి కదా. వేరేస్ లెన్స్ కార్ట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లోని ఈ మోడల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ మీరు లెన్స్ కార్ట్ ఒక కన్స్యూమర్ అయితే మీకు ఐడియా ఉంటుంది, వీళ్ళు టెక్నాలజీని అయితే లెఫ్ట్ అండ్ రైట్ వాడతారు. వేరేస్ మీరు నార్మల్ ఐవేర్ సెల్ చేసే కంపెనీస్ చూసామనుకోండి, మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వాళ్ళు
చేస్తారు, మనకు కాల్ చేస్తారు మీరు రెడీ అని చెప్పి, అప్పుడు మనం వెళ్ళి పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే మనం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు వీళ్ళు యాప్ ద్వారా మనం ప్లేస్ చేస్తాం అండ్ యాప్లోనే మనం ఆర్డర్ని ట్రాక్ చేసుకోగలం. అండ్ ఇది మాత్రమే కాదు, ఈవెన్ యాప్ నుంచి మనం పర్చేస్ చేయగలం, యాప్లో మనం టెస్ట్ కోడ్ చేసుకోగలం. అంటే మన ఫేస్కి ఏ రకమైన స్పెట్స్ సూట్ అవుతాయి అనేది మనం ఒకవేళ వీళ్ళ స్టోర్లో వీళ్ళ దగ్గర చాలా వెరైటీ ఆఫ్ స్పెట్స్ ఉంటాయి కదా, అవన్నీ మోడల్స్ లేకపోయినా కూడా మనకి యాప్లో చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో వాటిని మనం టెస్ట్ చేసుకోవాలంటే అక్కడ మనకి పర్ఫెక్ట్గా టెస్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఏ టెక్నాలజీ యూస్ చేసుకుని మొత్తం ఆ కన్స్యూమర్కి ఆ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో డ్రైవింగ్ దేర్ గ్రోత్. అండ్ ఈ బిజినెస్లో ఉన్న మేజర్ ఛాలెంజ్ ఏంటి, వీళ్ళు ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ ఆధారంగా రిలవెంట్గా ఉండాలి. అండ్ ట్రెండ్ ముందుగానే ఐడెంటిఫై చేసి వీళ్ళు దానికి తగ్గట్టుగా వీళ్ళు ఆ మోడల్స్ అయితే లాంచ్ చేయాల్సి ఉంటుంది కదా. అందు గురించి అని చెప్పి వీళ్ళకి ఇన్ హౌస్లోనే 109 మెంబర్ డిజైన్ టీమ్ అయితే ఉన్నారు. ప్రజెంట్ లెన్స్కార్ట్ ఒక స్టోర్ కౌంట్ మనం చూసినట్టు 2806 స్టోర్స్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. ఇందులో 2137 ఇండియాలో ఉన్నాయి. అండ్ ఇండియాలో ఉన్న స్టోర్స్లోని వీళ్ళ ఓన్ స్టోర్స్ 1831 స్టోర్స్ అయినట్టయితే వీళ్ళు ఫ్రాంచైజీస్ కూడా ఇస్తారు. కరెంట్లీ 306 ఫ్రాంచైజీ స్టోర్స్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వీళ్ళకి 669 స్టోర్స్ ఉన్నాయి. ఈ 669 స్టోర్స్లోని జపాన్లోనే 272 స్టోర్స్ ఉన్నాయి. ఈ జపాన్లో 272 స్టోర్స్ వీళ్ళు ఓపెన్ చేసినవి కాదు, వీళ్ళు అక్కడ ఓన్ డేస్ అని చెప్పి ఒక కంపెనీని అక్వైర్ చేస్తారు. అక్విజిషన్ ద్వారా ఈ స్టోర్స్ అయితే వీళ్ళకి వచ్చాయి. అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో 257 స్టోర్ కౌంట్ ఉన్నట్టయితే మిడిల్ ఈస్ట్లోని వీళ్ళకి 39 స్టోర్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇండియాలో ఉన్న స్టోర్స్ ఏవైతున్నాయో ఆ స్టోర్స్ అన్నింటిలో ఒక సైజ్ మనం చూసినట్టయితే 1.73 మిలియన్ ఎస్ఎఫ్టీ సైజ్ ఉన్నట్టయితే ఈచ్ ఎస్ఎఫ్టీకి వీళ్ళు ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు చూసినట్టయితే 24,000 ప్లస్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ లెన్స్కార్ట్ రిలేటెడ్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ నాకు పాజిటివ్ సైడ్లో కనబడి, నెగిటివ్ సైడ్లో కూడా మనం మాట్లాడుకుందాం. పాజిటివ్ సైడ్లో కనబడిన వాటిలోని 23-24లోని వీళ్ళు 703 స్టోర్స్ ఓపెన్ చేశారు. ఈ స్టోర్స్ ఏవైతే ఓపెన్ చేశారో వీళ్ళు పే బ్యాక్ పీరియడ్ చూసినట్టయితే 10.3 మంత్స్గా చెప్తున్నారు. ఇందులో మెట్రోస్లో ఓపెన్ చేసిన స్టోర్ కౌంట్ చూసినట్టయితే 276, ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ 10.4 మంత్స్ అయినట్టయితే టైర్ 1 సిటీస్లో 200 స్టోర్స్ ఓపెన్ చేశారు, ఇక్కడ కూడా పే బ్యాక్ పీరియడ్ 10.4. టైర్ 2 సిటీస్లోని వీళ్ళు 227 స్టోర్స్ ఓపెన్ చేశారు, ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ 10.1 మంత్స్. సో ఓవరాల్గా చూసినట్టయితే 10 monthsలో వీళ్ళు పే బ్యాక్ పీరియడ్ అయితే అచీవ్ చేయగలుగుతున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ వీళ్ళు ఇంత షార్ట్ పీరియడ్లో ఆ పే బ్యాక్ పీరియడ్ని అచీవ్ చేయడానికి కారణం ఏం చెప్తున్నారంటే, వీళ్ళు స్టోర్ ఎక్కడైతే ఓపెన్ చేయాలి డిసైడ్ అవుతారో అదేదో ర్యాండమ్గా ఓపెన్ చేయాలంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉన్నారనో అలా కాదు. వీళ్ళు జియో ఐక్యూ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ చాలా డేటా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఆ డేటా ఆధారంగా వీళ్ళు అక్కడ స్టోర్ ఓపెన్ చేయాలి వద్దా అన్నది అయితే డిసైడ్ అవుతారన్నమాట. అండ్ వీళ్ళు రిపీట్ కస్టమర్ డేటా చూసినట్లయితే ఫైనాన్షియల్ 21లోని 93% ఉండేది, విచ్ ఇస్ వెరీ గుడ్ నెంబర్. అండ్ ఫైనాన్షియల్ 23 నాటికి 98% పెరిగినట్టుగా చెప్తున్నారు, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రిపీట్ కస్టమర్ పర్సెంటేజ్ ఇంతలో ఉన్నదంటే విచ్ ఇస్ గుడ్. అంటే ఎవరైనా కూడా ఒకసారి కొంటారు, రెండోసారి ఎప్పుడు కొంటారు, వాళ్ళ ప్రొడక్ట్ రిలేటెడ్ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే కదా సెకండ్ పర్చేస్ అనేది జరుగుతుంది. సో రిపీట్ కస్టమర్ పర్సెంటేజ్ 98% అంటే మాత్రం ఫ్యాంటాస్టిక్ నెంబర్ మనం చూడొచ్చు. అండ్ వీళ్ళు యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ మనం చూసినట్టయితే లెస్ దాన్ 2,000 18% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నట్టయితే 2,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ప్రైస్ రేంజ్లోని వీళ్ళు 63% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ 10,000 అండ్ అబోవ్ ప్రైస్ రేంజ్లోని 18% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే లెన్స్కార్ట్లో మీరు కొన్నట్టయితే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఒకటి కొంటారు, మీరు కొనేటప్పుడు 2 కొంటారు, అవునా? ఎందుకంటే ఆ 1+1 అని చెప్పి మనకి 2 అయితే అమ్ముతారు కదా. సో వీళ్ళ స్టోర్స్కి 9.94 మిలియన్ క్లయింట్స్ విజిట్ చేసినట్టయితే వీళ్ళు వాళ్ళకి 22.91 మిలియన్ ఐవేర్ సెల్ చేశారు. అంటే విజిట్ చేసిన క్లయింట్స్ కన్నా కూడా డబుల్ ది కౌంట్. బికాస్ ఆఫ్ ద స్కీమ్స్ అండ్ ఆల్ దే ఆర్ ఏబుల్ టు సెల్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నమాట. ఇది డొమెస్టిక్ మార్కెట్ రిలేటెడ్గా. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా సేమ్ ట్రెండ్. 2.4 మిలియన్ క్లయింట్స్ వీళ్ళ స్టోర్స్కి విజిట్ చేసినట్టయితే 4.29 మిలియన్ ఐవేర్ని వీళ్ళు సెల్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ స్టోర్స్లోని ఫ్రీగా ఐ చెకప్ కూడా చేస్తారు కదా. ఫైనాన్షియల్ 25లోని వీళ్ళు 13.45 మిలియన్ ఐ టెస్ట్లు కండక్ట్ చేసినట్టయితే వీళ్ళు స్టోర్స్లో చెప్తున్నారు. అండ్ వీళ్ళు సెల్ చేసి ఈ ఐవేర్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం అని చెప్పి ఆల్రెడీ వీళ్ళ దగ్గర 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. థర్డ్ వన్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫెసిలిటీని అయితే ఓపెన్ చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి మీ అందరికీ తెలుసు, లెన్స్కార్ట్లో మీరు ఐవేర్ పర్చేస్ చేశారనుకోండి, చాలా సిటీస్లోని వీళ్ళు 24 అవర్స్లోనే డెలివర్ చేయగలుగుతారు. వీళ్ళకున్న లాజిస్టిక్ అడ్వాంటేజ్ అయితే అది. అండ్ కరెంట్లీ లెన్స్కార్ట్ రోల్స్లోని 18,173 ఎంప్లాయీ బేస్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి షార్క్ ట్యాంక్ ఒక వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పీయూష్ బన్సల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. పీయూష్ బన్సల్ అండ్ కరెంట్లీ ఈస్ డ్రాయింగ్ 6 crores శాలరీ. అండ్ నేహా బన్సల్ ఈడీ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు అండ్ గ్లోబల్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తారని చెప్తున్నారు. షీ డ్రాస్ 3 crore రూపీస్.
అండ్ అమిత్ చౌదరి ఈయన కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ని ఈయన హెడ్ చేస్తారు. కరెంట్లీ ఈయన కూడా 3 crores అయితే శాలరీ డ్రా చేస్తున్నారు. అండ్ CFO పొజిషన్ అభిషేక్ గుప్తా హోల్డ్ చేస్తున్నారు. హీ డ్రాస్ 1.7 crores శాలరీ అండ్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. అండ్ లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫేమస్ ఇన్వెస్టర్ డిమార్ట్ ఒక ప్రమోటర్ రాధాకిషన్ దమానీ గారు రీసెంట్ గా ఈ కంపెనీలను స్టేక్ పర్చేస్ చేశారు. అండ్ IPO డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూస్ 7,278 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 2,150 crores. అంటే ఇంత మాత్రమే కంపెనీలోకి వెళ్తుంది. మిగిలిన 5,128 crores కూడా OFSA అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వాల్యుయేషన్లోని వాళ్ళు అమ్మి వాళ్ళు ప్రాఫిట్ అయితే చేసుకున్నారు. అండ్ ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹2 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹382 నుంచి ₹402 మధ్యలో ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. హయ్యర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా కంపెనీని 69,726 crores అయితే వాల్యూ చేశారు. అండ్ మన ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే 37 మల్టిపుల్స్లో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐపీఓ 31st రోజున ఓపెన్ అయ్యి 4th రోజున క్లోజ్ అవుతుంది. మిగిలిన టెంటివ్ డేట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి QABస్కి 75%, NISకి 15%, రీటైల్కి 10% కోటా ఉన్నది. ఓకే, రీటైల్ కోటా తక్కువ ఉన్నదని అంత పెద్ద బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు ఎండ్కి వెళ్ళేసరికి చెప్తా. అండ్ కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్లో మనకి 335 crores డెట్ కనబడుతుంది అండ్ 6,323 crores ఈక్విటీ కనబడుతుంది. సో బ్యాలెన్స్ షీట్ పరంగా మనకి బాగానే కనబడుతుంది. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 years ఏదైతే మనకు డేటా ప్రొవైడ్ చేశారో ఆ 3 year పీరియడ్లోని వీళ్ళు 32.52% CAGR అయితే గ్రో అయ్యారు. ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి ఇక్కడ 92% CAGR గ్రోత్ కనబడుతుంది. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ డేటా ఆధారంగా చూసినట్లయితే వీళ్ళు 14.66% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ జనరేట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. అండ్ ప్యాట్ నెంబర్ విషయంకి వచ్చేసరికి ఇది లాస్ మేకింగ్ కంపెనీ. లాస్ట్ ఫైనాన్షియల్లో వీళ్ళు 297 crores పాజిటివ్ ప్రాఫిట్ డెలివర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ మీరు రియల్గా P&L స్టేట్మెంట్ చదివారు అనుకోండి, వీళ్ళ యాక్చువల్లీ అదర్ ఇన్కమ్ బాగా పెరిగి ఉంటుంది. ఆ అదర్ ఇన్కమ్ పెరగడం వల్ల వీళ్ళు ప్రాఫిట్స్లో మనకు కనబడుతున్నారు. అదే మీరు ఓన్లీ ఆపరేటింగ్ రెవెన్యూ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కంపేర్ చేసినట్టయితే మాత్రం ఈ ప్రాఫిట్ కూడా మనకు కనబడదు. అండ్ రిటర్న్ రేషియోస్ చూసినట్టయితే 4.7% ROE అండ్ 13.84% ROC జనరేట్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళ హయ్యర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా ఐపీఓ ఒక వాల్యుయేషన్ మనం చూసాం అనుకోండి 228 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ఐపీఓని కోట్ చేస్తున్నారు. దట్టు ఆ అదర్ ఇన్కమ్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ ఆధారంగా. అదే మనం తీసేసాం అనుకోండి మల్టిపుల్ అనేది బీభత్సంగా పెరుగుతుందన్నమాట. డామ్ ఎక్స్పెన్సివ్ ఐపీఓ అని పర్సనలీ అడిగినట్టయితే. సో ఎస్, డెఫినెట్లీ బిజినెస్ పరంగా గ్రోత్ ఉన్నది, బ్రాండ్ మోట్ ఉన్నది, కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఉన్నది, ఆపర్చునిటీ ఉన్నది, ఇవన్నీ బాగున్నాయి. ఓకే, ఇవన్నీ యాజ్ ఏ కన్జ్యూమర్ నేను వెళ్ళి సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం లెన్స్కార్ట్కి వెళ్ళి స్పెట్స్ కొంటానా అంటే కొంటా. ఓకే, కానీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తానా అంటే ఐపీఓలో నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను? వెన్ ఐ మేక్ మనీ, రైట్? ఓకే, వెన్ ప్రమోటర్ డజంట్ అలౌ మీ టు మేక్ మనీ విత్ దిస్ హైయర్ వాల్యుయేషన్, దెన్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏముంటుంది? సో యూ గైస్ నీడ్ టు అసెస్ దిస్ వాల్యుయేషన్ పారామీటర్ యాజ్ వెల్. సో అండ్ ఇంకొకటి, చాలామంది రాధాకిషన్ దమానీ గారు ఎంటర్ అయ్యారని చెప్పి అలా కూడా అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఈ నోన్ యాజ్ ఎ వాల్యూ ఇన్వెస్టర్ కదా. సో అలాంటి పర్సన్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు ఈ వాల్యుయేషన్లో అంటే ఆయన సంథింగ్ చూసుంటారు అని చెప్పి అనుకుంటారు. మనకి వాళ్ళ మధ్యలో ఏమి ఇంట్రాక్షన్ జరిగింది అన్నది ఇవేమీ తెలియకుండా మనం అలాంటి కంక్లూషన్కి వచ్చి ఓకే మనకు కనబడుతున్న నెంబర్ని ఇగ్నోర్ చేసి ఇన్వెస్ట్ చేయడం అన్నది రాంగ్ డెసిషన్ అయితే అవుతుంది. ఎస్, డెఫినెట్లీ బిజినెస్ గుడ్ కాబట్టి ఒక 50%, 60%, 70% డిస్కౌంట్లో మనకి ఈ న్యూ ఏజ్ బిజినెస్లో ఏవైతే లిస్ట్ అవుతుంటే లిస్ట్ అయిన తర్వాత పడుతుంటాయి కదా, అది అబ్నార్మల్ ప్రైస్లో లిస్ట్ అయినవన్నీ కూడా అలా పడినప్పుడు ఓకే దెన్ డెఫినెట్లీ రీఇవాల్యుయేట్ అయితే చేయొచ్చు. సో దట్ వుడ్ బి ద బెస్ట్ టైమ్ టు బై దీస్ కంపెనీస్ రాదర్ దెన్ ఈ వాల్యుయేషన్. సో ఇది గైస్ లెన్స్కార్ట్ ఐపీఓ రిలేటెడ్గా షేర్ చేయాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలామంది లెన్స్కార్ట్ కదా, నేను ఇక్కడ ప్రొడక్ట్ కొన్నాను కదా, సో నాకు తెలిసిన కంపెనీ ఐపీఓ వస్తుంది కదా అని చెప్పి ఆవేశపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కొంచెం అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి అయితే ప్రయత్నించాను. కొంతమంది అయినా సేవ్ చేసినట్టయితే అవుతుంది. వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.